నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ఎల్ ఆఫ్ టీ సైన్ హెచ్ఏటి ఉంది. ఇది మీరు ఫార్ములా లాగా కూడా యూజ్ చేయొచ్చు ఇది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాను ఇక్కడ. నెక్స్ట్ చూడండి, ఎల్ ఆఫ్ టీ సైన్ హెచ్ఏటి, ఇది మీరు ఫార్ములా లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చేస్తానులేండి, వస్తుంది ఇప్పుడు. ఫార్ములా లాగా కూడా యూజ్ చేయొచ్చు అంటున్నాను. ఇది చూడండి, ఆన్సర్ గివెన్ ఇచ్చిండేది రాస్తాము. ఓకే, ఇచ్చిండేది రాస్తాము. ఇది ఎలా గుర్తుపడతారు మీకు తెలుసు, ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ టీ ఫామ్లో ఉంది ఇక్కడ. ఓకేనా, ఎన్ ఏమైపోయిందంటే 1 అయిపోయింది, ఎఫ్ ఆఫ్ టీ అంటే ఇది అయిపోయింది. కాబట్టి మల్టిప్లికేషన్ బై టీ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. బై మల్టిప్లికేషన్ బై టీ, టీ అన్నా టీ పవర్ ఎన్ అన్నా చూడండి. ఓకేనా, లేకుంటే మల్టిప్లికేషన్ ఆఫ్ పవర్స్ అని కూడా రాయొచ్చు, ఏదైనా రాసుకోండి ఇక్కడేమి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫార్ములా రాద్దాం. ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు -1 హోల్ పవర్ ఎన్ డిఎన్ డివైడెడ్ బై డిపిఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ పీ. ఓకే, ఇది హియర్ ఎన్ ఏమైపోయిందంటే 1 అయిపోయింది ఇక్కడ. ఎఫ్ ఆఫ్ టీ వచ్చేసి సైన్ హెచ్ఏటి అయిపోయింది. ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్ ఆఫ్ టీ సైన్ హెచ్ఏటి ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ 1 వస్తుంది పవర్లో, ఇంకా మళ్ళీ ఇదే కదా అనేసి ఇంకా పెట్టేసాను డైరెక్ట్గా. ఇంకా ఇక్కడ డి డివైడెడ్ బై డిపి అయిపోతుంది. ఓకే, 1 పెట్టినట్టయితే ఇది. ఇంకా ఎఫ్ ఆఫ్ పి దీనికి సంబంధించిండేది, ఎఫ్ ఆఫ్ టీకి సంబంధించిండేది. కాబట్టి ఎల్ ఆఫ్ సైన్ హెచ్ఏటి ఏమవుతుంది, ఫార్ములా తెలుసు మనకు. సైన్ వచ్చిందంటేనే కాన్స్టెంట్ వస్తుంది ఏ డివైడెడ్ బై సైన్ హెచ్ ఉండేది ఇక్కడ, కాబట్టి పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఈ విధంగా అయిపోయింది. ఓకే, ఇక్కడ -1. ఇక్కడ ఏ అనేది ఏంటి, ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి బయట పీకేసేయండి. కాన్స్టెంట్తో మనకేం అవసరం లేదు. ఇక్కడ డివై డిపి ఉంది కదా, సో పీలలో ఉంటే పైన అలాగే పెట్టుకునే వాళ్ళం. ఇక్కడ పీలలో లేదు, ఏ అంటే కాన్స్టెంట్ కాబట్టి బయట పీకేయండి, -ఏ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని ఇంకా ఏముంటుంది, 1 డివైడెడ్ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఉంటుంది. ఇదంతా నేను పైనకి రాసుకుంటాను న్యూమరేటర్లోకి, అప్పుడు ఇన్వర్స్ అయితే అయిపోతుంది. చూడండి, ఏనైతే ఇక్కడ పీకేసాను, ఇక్కడ ఇదంతా నేను పైకి రాసుకుంటాను. ఓకే, పీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ హోల్ ఇన్వర్స్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ తెలుసు మనకు ఏంటి, డి బై డిపి ఆఫ్ పీ పవర్ ఎన్ ఫార్ములా. ఓకేనా, సో కన్ఫ్యూజ్ పడండి, ఎప్పుడు ఎక్స్లోనే చూసుకోవద్దండి. ఏదైనా సరే, ఇప్పుడు పీలలో ఉంది కాబట్టి పీలో చేస్తాం, వైలలో ఉంటే వైలో చేసేవాళ్ళం, ఆ విధంగా అనమాట. ఒకే దానికి స్టిక్ అవ్వద్దండి మీరు. డి బై డిపి పీ పవర్ ఎన్ అంటే ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ, ఎన్ ఇంటూ పీ పవర్ ఎన్ -1, ఈ ఫార్ములా అనేది అప్లై చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు దీనికి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. పీ ఉంటే కినా అలాగే చేసేవాళ్ళం, ఈ ఫార్ములా ఒకటి అప్లై చేసేవాళ్ళం. ఇక్కడ పీ ప్లేస్లో ఏముంది, ఇదంతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉండేది. ఇక్కడ ఆల్రెడీ చేసింటారు, పీకి డిఫరెన్షియేషన్ చేసింటారు. ఇన్నర్ డిఫరెన్షియేషన్ పీ చేసింటే 1 అయి ఉంటుంది, 1 ఇంటి అంటే ఇదే కదా, ఆ విధంగా అనమాట. ఫార్ములా అయితే అలా ఇచ్చేసింటాడు వాడే, ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేసి. ఇక్కడైతే చేయాల్సిండేదే అది అనమాట. సో -ఏ, ఇక్కడ వచ్చేసి ఇంకా -1 ఈ ఫార్ములా అప్లై చేస్తాను. సో -1 పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ -2 ఇంటూ ఇక్కడ పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ డాష్. ఇంకా మైనస్ ఉంది కాబట్టి దాని డాష్ అప్లై చేయండి. ఇక్కడ పీ స్క్వేర్ అప్లై చేసినట్టయితే 2p అయిపోతుంది, ఇదే ఫార్ములానే. ఓకే, 2p అయిపోతుంది. మైనస్ ఏ కాన్స్టెంట్ చేసినట్టయితే 0 అయిపోతుంది. ఇంకా ఏ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ చేసి 0 అయిపోతుంది. ఇంకా 2p ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మనకు మైనస్ పోవాలంటే 1 డివైడెడ్ బై రాసుకుందాం. ఓకే, ఇంకా టోటల్గా -1 ప్లస్ ఇంకా 8 డివైడెడ్ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ 2p. నీట్గా రాయండి, 2ap డివైడెడ్ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అయిపోతుంది. ఇది ఫార్ములా. ఇక్కడ మీరు ఈ విధంగా యూజ్ చేయొచ్చు, ఎల్ ఆఫ్ టీ సైన్ హెచ్ఏటి ఫార్ములా. ఓకే, ఇది ఫార్ములా అనమాట. ఇక్కడ ఎలా యూజ్ చేస్తారు, ఏ ప్లేస్లో ఒకవేళ 3 వచ్చింది అనుకోండి. ఓకే, సో ఏ ఉన్న చోట 3 పెట్టేసేయండి, అంతే, ఈజీగా వచ్చేస్తుంది మీకు ఆన్సర్ అనేది, ఆ విధంగా అనమాట. ఓకేనా, ఇక్కడ టీ పవర్ 1 ఉండాలి చూసుకోండి. ఇక్కడ ఇది ఫార్ములా అనమాట. ఇది నెక్స్ట్ ఇది మీరే చేసుకోండి. ఇది ఫైండ్ ఎల్ ఆఫ్ టీ కాస్ హెచ్ఏటి ఉంది. ఇప్పుడు ఇంతకుముందు సైన్ హెచ్ఏటి, ఇక్కడ కాస్ హెచ్ఏటి ఉంది. దీనికి ఆన్సర్ ఏంటంటే పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డివైడెడ్ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది. ఇది కదా, ఇది అనమాట. ఇక్కడ ఏం లేదు, ఇక్కడే చేద్దామా చూడండి. ఇక్కడ ఇప్పుడు కాస్ హెచ్ఏటి, ఇక్కడ -1 డి బై డిపి ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ పి అంటే ఇక్కడ మన కాస్ హెచ్ఏటికి కాజ్ వచ్చింది కాబట్టి పీ వస్తుంది. ఫస్ట్ పీ డివైడెడ్ బై పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ మనకు యూ బై వి ఫార్ములా, డివైడిఎక్స్ ఆఫ్ యూ బై వి ఫార్ములా అయితే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఓకే, సో యూ బై వి హోల్ డాష్ అయితే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట ఫార్ములా. కాబట్టి అప్లై చేసేద్దాం. చూడండి, అప్లై చేసి సాల్వ్ చేసుకోండి, మీరు వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మీరే చేసుకోండి. ఫైండ్ ఎల్ ఆఫ్ టీ స్క్వేర్ ఈ పవర్ మైనస్ కేటీ, టీ స్క్వేర్ ఈ పవర్ మైనస్ కేటీ అనమాట.
ఇక్కడ మీరు మల్టిప్లికేషన్ బై టీ అన్న యూజ్ చేసి చేయండి, లేదా ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అన్న యూజ్ చేసి చేయండి, మీ ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు ఇది. ఓకేనా, ఇది ఆన్సర్ వచ్చేసి 2 / p + k హోల్ క్యూబ్ అయితే ఉంది. ఇది ఒకసారి ట్రై చేయండి మీరు.